థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరూ చక్కగా మీ విషయాలని చెప్పారు. నా గురించి కూడా నేను చెప్పాలి, తప్పకుండా చెప్తాను. చెప్పే ముందు ఒక 2 ఇన్సిడెంట్స్ ఖచ్చితంగా చెప్పాలి. నాకు మళ్ళీ అవకాశం రాదు, అందుకని ఖచ్చితంగా చెప్తాను, దయచేసి వినండి. నన్ను చాలామంది ఇక్కడ గుర్తుపట్టలేదు, నా ఫేస్ ఐడెంటిఫై లేదు, ఈవెన్ ఫ్రెండ్స్ కూడా తెలియదు. ఎందుకంటే అంత కామ్, అస్సలు మాట్లాడేదాన్ని కాదు. నా పని ఏదో, నాకు ఒకే ఒక ఫ్రెండ్ శైలజ, లక్ష్మీ లావణ్య మాత్రమే. అలా పక్కనే బెంచ్ మేట్స్ కాబట్టి ఆ బెంచ్తోనే నేను ఉండేదాన్ని, ఎప్పుడు స్టడీస్ వినేదాన్ని. ఇందాక చెప్పినట్టు గాల్లో ఎగిరేవి. ఒక యావరేజ్ స్టూడెంట్ అండి, టాపర్ని అసలే కాదు. 424 మార్క్స్తో నేను పాస్ అవుట్ అయ్యాను. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మన విజయలక్ష్మి టీచర్ ఒకసారి ఇక్కడ ఇలాగే కూర్చొని మనందరినీ కింద కూర్చొని వాళ్ళం మనం. మేడం ఒకసారి నోట్స్ కరెక్షన్ చేస్తున్నారు, అందరూ చేస్తున్నట్టే నాకు కరెక్షన్ చేయడానికి నేను వెళ్ళాను. అప్పుడు ఒక అమ్మాయి విజయలక్ష్మి అని పిలుస్తుంది గట్టిగా. మేడం సీరియస్గా చూశారు, ఎవరిని పిలుస్తున్నావు నువ్వు అని అన్నారు. మీ పక్కన కరెక్షన్ చేసుకుంటుంది కదా అమ్మాయిని పిలుస్తున్నానండి అని అన్నారు. ఏంటి నీ పేరు విజయలక్ష్మి అని అన్నారు. అవును మేడం అని అన్నారు. మేడం సీరియస్గా, విజయలక్ష్మి అని పేరు పెట్టుకున్నావు, పేరుకి చాలా పెద్ద విలువ ఉంది, నా పేరు నిలబెట్టాలి నువ్వు అని అన్నారు. చాలా సీరియస్గా సూటిగా మాట్లాడుతూ, విజయలక్ష్మి అంటే ధైర్యం, దేనికి భయపడకూడదు అని చెప్పేసి చాలా ఇంకా ఇన్స్పైరింగ్గా చెప్పారన్నమాట. అప్పుడు అర్థమైంది, పేరుకు కూడా ఒక విలువ ఉంటుందా, దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనకుందా అని చెప్పేసి నాకు అర్థమైంది. అప్పటి నుంచి నా పేరు నిలబెట్టాలని ఒక కుతూహలం నాలో పుట్టిందన్నమాట. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, మోహన్ సార్ మన మధ్యలో లేరు, అది మన దురదృష్టం. అయితే ఆ సార్ క్లాస్లో ఎందుకో నాకు తెలియదు, ఒకసారి వచ్చి నేను చెప్తాను సార్ అని లేస్తే అప్పుడు పక్కనే ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అయితే ఇలా స్కూల్కి వెళ్ళడం అనేసి ఎలా పనులు చేసుకుంటున్నారు, కూలి పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అందుకే మన వాళ్ళు ఎక్కువ ఎదగలేకపోతున్నారు అని చెప్పేసి నేనేదో దాన్ని కంటిన్యూ చేసి 2 ముక్కలు చెప్పాను. సార్ ఇంకా అందరూ అమ్మాయి గట్టిగా చప్పట్లు కొట్టండి అన్నారు. కొట్టండి ఒకసారి. అప్పుడు నాకు అసలు మైండ్ బ్లాక్. ఎందుకంటే ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా క్లాస్ అప్పట్లో 120 మెంబర్స్, 2 కూడా కంబైన్ చేసి ఉండేవి. అంతమంది ఒక్కసారి చప్పట్లు కొట్టేటప్పటికి నాకు ఇంకా నాలో కూడా ఒక జీలు ఉంది, నేను కూడా తెలివైన దాన్ని, నేను కూడా ఆలోచించగలను, నేను కూడా ఒక గొప్పదాన్ని అనే విషయం అప్పుడు తెలిసిందనమాట. అటువంటి మోరల్ వాల్యూస్, యాక్చువల్లీ ఆ ఒక ప్రశ్నకి అది కరెక్ట్ సమాధానం కాదు, నేను లేచి నుంచున్నానని చెప్పినందుకు ఆ సార్ నాకు క్లాప్స్ కొట్టించారనమాట. అటువంటి మోరల్ వాల్యూస్ మన స్కూల్, మన టీచర్స్ మాత్రమే నేర్పారండి. కాబట్టి చూసుకోండి, ఇప్పుడంతా కూడా ఇంగ్లీష్ కోసం పరిగెడుతున్నారు, ఏది పెద్ద ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారా, ఎక్కడ ఎక్కువ ఇంగ్లీష్ నేర్పిస్తున్నారని చూస్తున్నారు, కానీ పిల్లలకు మోరల్ వాల్యూస్ ఎవరు నేర్పించట్లేదు. ఒకసారి గమనించుకోండి, మన పిల్లలే ఉన్నారు, మోరల్ వాల్యూస్ లేకపోతే అసలు పెద్దలకి ఎలాగా గౌరవించాలి, లేకపోతే వాళ్ళు ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎలా ఎదగాలి అని మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా పిల్లల్ని వాళ్ళు పెంచేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే మార్క్స్ మాత్రమే. సో ఇక్కడైతే మాత్రం నేనైతే ఒకటి నేర్చుకున్నాను, మార్క్స్ అయితే ముఖ్యం కాదు, మోరల్ వాల్యూస్ ముఖ్యం. సో ఇప్పుడు మన మధ్యకి విజయలక్ష్మి టీచర్ గారిని నేను ఈ రకంగా ఇన్వైట్ చేయడానికి నాకు అర్హత వచ్చినందుకు చాలా హ్యాపీ. ఇందుకే నేనేం చెప్తాను చెప్పలేదు, ఒక్కొక్కటి చెప్పేస్తాను. నేను ఒక ఫోటో డిజైనర్ అండి, అంతేకాదు ఫోటోగ్రాఫర్ని కూడా, అంటే లేడీ ఫోటోగ్రాఫర్ని. పేరు కూడా నాకు చాలాసార్లు మంచి పేరు పెట్టుకున్నందుకు ఆ పేరుకి నాకు సార్థకం చేస్తామని చాలామంది చెప్పారు. అంతేకాకుండా ఇంకా చిన్న పార్ట్ టైం జాబ్స్ కూడా చేస్తున్నాను. ఇంత ధైర్యాన్ని ఇచ్చినందుకు టీచర్స్ని అందరికీ కూడా నా పాదాలు వందనాలండి. చాలా థ్యాంక్స్. టీచర్ గారు వచ్చి మన విజయలక్ష్మి టీచర్ గారు వచ్చి మన సందేశాన్ని